హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగెల్లి. సో ఫ్రెండ్స్, కొన్నిసార్లు మన ఆండ్రాయిడ్ మొబైల్ హ్యాంగ్ అవ్వడం, ల్యాగ్ అవ్వడం, లేదా ఒక యాప్ని ఓపెన్ చేస్తే వేరే యాప్ ఓపెన్ అవ్వడం, లేదంటే చాలా టైం తీసుకున్న తర్వాత ఓపెన్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లం వచ్చేస్తే మనం మొబైల్ ఫోన్ని యూస్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఫోన్ ల్యాగ్ అవ్వడం, ఫోన్ పర్ఫార్మెన్స్ చాలా స్లో అవ్వడం, అండ్ ఒక యాప్ని ఓపెన్ చేస్తే వేరే యాప్ ఓపెన్ అవ్వడం, అండ్ ఓపెన్ అవ్వడానికి చాలా టైం తీసుకోవడం అనే ప్రాబ్లమ్ని ఎలా ఫిక్స్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్పాను. ఒక 3 సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో ఆ 3 సెట్టింగ్స్ చేసుకుంటే మనకి ఫోన్ ల్యాగ్ అవ్వడం అండ్ ఫోన్ హ్యాంగ్ అవ్వడం అనే ప్రాబ్లం ఫిక్స్ అయిపోతుంది. ఇక లైఫ్లో అలాంటి ప్రాబ్లం అయితే రాదు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేస్తే మీకు సెట్టింగ్స్ అనేవి అర్థం అవ్వవు. సో ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఫస్ట్ సెట్టింగ్ చేసుకోవడానికి మనకు ఫైల్ మేనేజర్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫైల్ మేనేజర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫోన్ స్టోరేజ్ని చూడాల్సి ఉంటుంది. సో ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయితే హ్యాంగ్ అవ్వడం, ల్యాగ్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇది ఇక్కడ చూసుకొని అన్యూజ్డ్ డేటాని అయితే క్లియర్ చేయాలి. సో దాంతో మన మొబైల్ ఫోన్ హ్యాంగ్ అండ్ ల్యాగ్ అయ్యే ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఒక 20% స్టోరేజ్ ఏదైతే ఉంటుందో సో ఆ స్టోరేజ్ ఫ్రీగా వదిలేసేయాలి. సో అప్పుడే మనం ఫోన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఓకే, అండ్ నేను ఇంకా 2 సెట్టింగ్స్ అయితే చెప్తాను. సో ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేద్దాం. అండ్ ఇక్కడ సెకండ్ సెట్టింగ్ చేసుకోవడానికి మనకి డెవలపర్ ఆప్షన్ అయితే కావాలి. సో డెవలపర్ ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేయాలో అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ గా డెవలపర్ ఆప్షన్ ని ఎనేబుల్ చేయడానికి ఇక్కడ అబౌట్ ఫోన్ లోకి అయితే వెళ్ళాలి. అబౌట్ ఫోన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వర్షన్ పైన క్లిక్ చేయాలి. సో వర్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బిల్డ్ నంబర్ అని ఉంది కదా, సో బిల్డ్ నంబర్ పైన 7 టైం క్లిక్ చేయాలి. సో 7 టైం క్లిక్ చేసిన తర్వాత మనకి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. అంటే మనం ఏదైతే హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ పాస్వర్డ్ అయితే సెట్ చేస్తాం కదా, సో అదైతే అడుగుతుంది. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి డెవలపర్ ఆప్షన్ అనేది ఓపెన్ అయితే అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత నేను డెవలపర్ ఆప్షన్ లో ఉన్న సెట్టింగ్స్ అయితే చేస్తాను. సో దాంతో మనకి ఫోన్ హ్యాంగ్ అవడం అనేది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఓకే, అడిషనల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డెవలపర్ ఆప్షన్ అనేది కనపడుతుంది. సో ఓకే, ఇక్కడ డెవలపర్ ఆప్షన్ లో చాలా వరకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటన్నిటికీ ఏమీ అనకుండా జస్ట్ స్క్రోల్ డౌన్ అయితే చేయాలి. ఇక్కడ విండో యానిమేషన్ స్కేల్ అని ఉంటుంది కదా, సో విండో యానిమేషన్ స్కేల్ అనేది ఇక్కడ మనకి 1x పైన అయితే ఉంటుంది. 1x పైన నుంచి తీసేసి యానిమేషన్ ఆఫ్ చేసేసేయాలి. అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ యానిమేషన్ జూమ్ అని చెప్పేసి ఉంటుంది కదా, సో దీన్ని కూడా టర్న్ ఆఫ్ యానిమేషన్ అని చెప్పేసి చేసేసేయాలి. చేసేసిన తర్వాత సింపుల్ గా బ్యాక్ అయితే వచ్చేసేయాలి. దీంతో మనకి ఏమవుతుందంటే స్క్రీన్ ఏదైతే ఉంటుంది కదా, సో అది ప్రాపర్ గా వర్క్ చేస్తుంది అండ్ ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. ఓకే, సో ఒక యాప్ ని ఓపెన్ చేసేది వేరే యాప్ ఓపెన్ అవ్వడం, చాలా లేట్ గా ఓపెన్ అవ్వడం అనే ప్రాబ్లం అయితే ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొక సెట్టింగ్ అయితే ఉంది. సో సెట్టింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఉంది కదా, సో టైం టు టైం ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో మనం అప్డేట్ చేసుకుంటే కదా, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా ఉంటాయి. సో అప్డేట్ చేయడానికి టైం ఉండదంటే ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి ఆటో డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది కదా, సో ఆటో డౌన్లోడ్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం మొబైల్ డేటా పైన అయితే క్లిక్ చేయాలి. సో మొబైల్ డేటా పైన క్లిక్ చేస్తే ఇది ఇక్కడ డిసేబుల్ అని ఉంటుంది, ఇక్కడ ఇనేబుల్ చేసేయాలి. అంటే ఆటో అప్డేట్ ఓవర్ నైట్ అని చెప్పేసి ఉంది కదా, అంటే మనం ఎప్పుడైతే నైట్ టైం మొబైల్ ఫోన్ యూస్ చేయకుండా అలాగే వదిలేస్తాం కదా, ఆ టైంలోనే ఇక్కడ ఓవర్ నైట్ లో అప్డేట్ అయితే అయిపోతుంది మన సాఫ్ట్వేర్ అనేది. సో దాంతో మనకి హ్యాంగ్ అవ్వడం అండ్ ప్రాపర్ గా వర్క్ చేయలేకపోవడం అనే ప్రాబ్లం ఫిక్స్ అయిపోతుంది అండ్ ఫోన్ యూస్ చేయడం ఈజీ అయిపోతుంది. ఓకే, ఇనేబుల్ చేసుకున్న తర్వాత సింపుల్ గా బ్యాక్ వచ్చేసేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ కావాలో మీరు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు